వాడు ఏదైనా చేసుకోవచ్చు. అవునండి. ఆ అవకాశం ఆ టైం కూడా అతనికి ఇచ్చాం మనం. ఇప్పుడు గనక టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ రామరాజుకి ఇవ్వటానికి టీడీపీ అధిష్టానం డిసైడ్ అయితే వైసీపీ నుంచి సహజంగా మీకు ఆహ్వానం అందే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పటికే మీకు ఆ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. మీలాంటి క్యాండిడేట్ వాళ్ళకు కూడా కావాలి కాబట్టి. సో ఆ రకమైన ఒకవేళ అవకాశం ఉంటే వైసీపీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? లేదు, వైసీపీ వాళ్ళు నా దగ్గరికి దరిదాపులకు రారండి. ఎందుకంటే నేను అసలు ఎవరిని ఎంటర్టైన్ చేయను. ఓకే. నాకు పార్టీ తప్ప నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను. నా దగ్గరికి రావడానికి కూడా ఎవరు సాహసించరు. ఎవరు నన్ను అసలు టచ్ చేయరు. అటువంటి వాళ్ళు ప్రయత్నం చేయరు. నాకు అటువంటి ఆలోచన కల్లో కూడా రాదు. టికెట్ ఇవ్వకపోతే నేను అంటున్నాను, ఇటు రాకపోతే అటు వెళ్ళి టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి ఎందుకు వెళ్తాను? వెళ్ళే ప్రసక్తే లేదు. టికెట్ అధిష్టానం ఇస్తుందని 100% వాళ్ళు ఇస్తుందని ఆశాభావంతో ఆశతోటి ఉన్నాను. ఖచ్చితంగా అవుతుందని. ఓకే అవుతుంది, 100% అవుతుంది అనుకున్నాం. అవ్వకపోతే ఇండిపెండెంట్గా అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం. వైఎస్ఆర్సీపీకి అయితే ఖచ్చితంగా, వేరే పార్టీకి అయితే వెళ్ళే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదు. ఉండదండి. ఖచ్చితంగా అయితే ప్రజాక్షేత్రంలో ఉంటా. పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి